హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ తోటకూర తాలింపు. ఐరన్, కాల్షియం అధికంగా కలిగి ఉండే తోటకూరతో ఇంట్లోనే నేను రెగ్యులర్గా చేసుకునే ఈ తోటకూర తాలింపును చాలా రుచిగా, సింపుల్గా ఎలా చేయవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా మార్కెట్లో దొరికే తోటకూర కంటే ఈ కొయ్య తోటకూరతో ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం బాగా లేతగా ఉన్న ఒక పెద్ద కట్ట కొయ్య తోటకూర తీసుకోవాలి. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో 2-3 సార్లు నీట్గా కడిగి వీలైనంత సన్నగా తరిగి పక్కనుంచుకోవాలి. అదేవిధంగా ఒక ఉల్లిపాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పక్కనుంచుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన వెంటనే 1½ స్పూన్ పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలను మరి ఎర్రగా వేయించకుండా ఈ విధంగా మెత్తబెడితే చాలు. ఇప్పుడు ముందే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా వేసి కలుపుతూ 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. తోటకూర ఇలా మగ్గుతున్నప్పుడే 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఆకు బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ ఇంకా 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై మరింత టేస్టీగా ఉండాలంటే మరొక ప్యాన్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ను బాగా మగ్గిపోయిన తోటకూరలో వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పొడి వేసుకున్న తర్వాత తోటకూరను ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా కమ్మగా ఉండే ఆకుకూర తాలింపు రెడీ. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ తోటకూర తాలింపు వేడివేడి అన్నంలోకైనా ఇంకా పెరుగులోకైనా సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.